విధంగా సంబంధించిన టూల్స్ అందించాలి, వాళ్ళకి టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా గత ప్రభుత్వం కేవలం పోలీసులను వాళ్ళకి కాపలా కాయడానికి మాత్రమే ఉపయోగించుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ఎంఓపీఎఫ్ దగ్గర అధ్యక్ష పోలీస్ బలగాల ఆధునీకరణ పథకం ఉంది అధ్యక్ష. 2021 నుంచి కూడా అధ్యక్ష విడుదల చేయలేదు అధ్యక్ష, కనీసం ₹1 విడుదల చేయలేదు అధ్యక్ష. పోలీసులు ఏ రకంగా చేస్తారు అధ్యక్ష? ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అధ్యక్ష? కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళకి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి కూడా వాళ్ళ దగ్గర టూల్స్ లేకపోతే వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, ఏ రకంగా ఛార్జ్ షీట్ వేస్తారు? ఒకసారి నేను లాస్ట్ ప్రీవియస్ హిస్టరీస్ అని చూశాను అధ్యక్ష. కేసులు 21 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాల్సిన పరిస్థితి నుంచి 6 నెలలు 7 నెలలు అయినా కూడా ఛార్జ్ షీట్లు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. దీనికి కారణం ఏంటని అడిగితే కేవలం వాళ్ళకి ఎవిడెన్స్లు రాక ఛార్జ్ షీట్ వేయలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఉంది అధ్యక్ష. దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 61,20,00,000 రూపాయలు విడుదల చేసి ఈరోజు పోలీసు బలగాల ఆధునికీకరణకి కూడా మనం ముందున్నామని చెప్పడానికి ఈరోజు గౌరవపడాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 2024-25 సంవత్సరం అధ్యక్ష ఎంఓపీఎఫ్ కింద 42.4 కోట్లు ఆమోదించింది అధ్యక్ష. అది ప్రస్తుతం కూడా అమల్లో ఉంది అధ్యక్ష. 2025-26 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సంబంధించి 84.97 కోట్లు కేటాయించింది అధ్యక్ష. ఆ విషయం కూడా కార్యాచరణ ప్రకటించి ఈరోజు సమర్పించడం జరిగింది అధ్యక్ష. అవి కూడా వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు పోలీస్ బలగాలకు అవసరమైన ఇన్వెస్టిగేషన్కి అవసరమైన టూల్స్ అన్నింటినీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఇందాకే చెప్పారు సైబర్ మన మాచర్ల ఎమ్మెల్యే గారు చెప్పారు సైబర్ నేరాల గురించి. రోజు రోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి అధ్యక్ష. ఎంత దారుణంగా పెరుగుతున్నాయంటే చిన్న పిల్లలు కూడా ఈ సైబర్ నేరాలను బారిన పడి ఆత్మహత్యలు చేసుకొని కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. సైబర్ నేరాల్లో ఆర్థిక లావాదేవీలు అధ్యక్ష డాక్టర్లు, లాయర్లు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోయి కొన్ని కోట్ల రూపాయలు సైబర్ నేరాలకి బలైపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత అధ్యక్ష కనీసం సైబర్ టెక్నాలజీకి సంబంధించి ఆర్ఎండి విభాగానికి సంబంధించి కూడా ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు అధ్యక్ష 26 మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్స్ని 16.9 కోట్ల రూపాయలతో ఎంహెచ్ఏ ఆర్థిక సహాయంతో ఈరోజు సైబర్ టూల్స్ కింద మేము పంపించే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలోని కూడా ఇంతకుముందు 3 సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి అధ్యక్ష. అలాంటిది ఇప్పుడు 26 జిల్లాల్లోని కూడా 26 సైబర్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి కూడా ఈరోజు బడ్జెట్లోని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ సైబర్ నేరాలు తగ్గించడమే ఈరోజు ధ్యేయంగా పెట్టుకున్నాం అధ్యక్ష. పర్టికులర్గా ఈ సైబర్ నేరాల గురించి కూడా ప్రతి ఒక్క జిల్లాలోనే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే పరిస్థితి. ఇందాకే మన ఎమ్మెల్యే గారు చెప్పారు అధ్యక్ష గాంజా విషయం. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఛాలెంజ్ అధ్యక్ష. ఎందుకంటే ఎటు చూసినా గాంజా, ఎటు చూసినా డ్రగ్స్. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే ఎక్కడైనా గంజాయి దొరికిందంటే దాని హారిజన్ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా డ్రగ్స్ దొరికాయి అంటే దాని మూలాలు ఎక్కడున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్. ఆఖరికి ఇందాక మన పెద్దలు చెప్పినట్లు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కాకుండా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని మేము ఆ రోజు మాట్లాడితే మా మీద కేసులు పెట్టిన సందర్భం అధ్యక్ష. మేము బయటకు వచ్చి చూస్తే అధ్యక్ష కొన్ని కేజీలు డ్రగ్స్, అదేవిధంగా గాంజా విపరీతంగా రవాణా జరగడం, విపరీతంగా కల్టివేషన్ జరగడం చేసిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా ఈ విషయంలో నేను కంపల్సరీగా అప్రిషియేట్ చేయాలి, థ్యాంక్స్ కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఆయన పాదయాత్రలోని ఒక అమ్మాయి గాంజా బారిన పడి ఆ కుటుంబం ఎంత వేదన పడిందో ఆ రోజే నిర్ణయం తీసుకొని నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మెసేజ్ పెట్టారు అధ్యక్ష. అమ్మ మనం ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని గాంజాని అరికట్టడం అని. ఆ రోజు మొదలైంది అధ్యక్ష ఈ గాంజా మీద యుద్ధం అన్నది. ఆ గాంజా మీద యుద్ధం అన్నది ఈ రోజు కార్యరూపం దాల్చి సుమారుగా 61 కోట్ల రూపాయలు దానికి ఈగలకి కేటాయించి ఒక సెపరేట్ వింగ్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు గాంజా కల్టివేషన్ చాలా మట్టుకు ఆంధ్రప్రదేశ్లో తగ్గించామని చెప్పడానికి నిజంగా మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. ఈరోజు ఎక్కడైనా నేను ఇక్కడ సభ మధ్యలో చెప్తున్నాను అధ్యక్ష, చాలా మంది అనొచ్చు మరి ఇంతకు ముందు బయట నుంచి వస్తుంది కదా గాంజా రవాణా అవుతుంది కదా మరి అది ఎక్కడి నుంచి వస్తుందని. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఒక రాష్ట్రం గురించి ఎలిగేట్ చేసేటప్పుడు మేము కొన్ని సిస్టమ్స్ పాటించాలి కాబట్టి కొన్ని సందర్భాల్లో మాట్లాడలేకపోతున్నాం అధ్యక్ష. కానీ రికార్డ్స్